హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మేము వైకుంఠ ఏకాదశి అనేసి మేమైతే మా ఫ్యామిలీ మెంబర్స్తోని మన లోతుకుంట లాల్ బజార్లో ఉన్న నాగమ్మ టెంపుల్ దగ్గరలో ఉన్న ఈ టెంపుల్ నాగమ్మ టెంపుల్ దగ్గరనే ఉంటుంది గుట్టపైన మనకు దర్గా ఉంటుంది. దర్గాతో పాటు మనకైతే ఇక్కడ స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఉంటుంది. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఇక్కడ ఉంటుంది. చూడండి, శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడైతే మేము ఈరోజైతే వైకుంఠ ఏకాదశి అనేసి ఇక్కడికైతే వచ్చేసినాము టెంపుల్కి. మన అల్వాల్లో అయితే చాలా పబ్లిక్ ఉండే, అందుకనేసి ఇక్కడైతే వచ్చేసినాము. ఇక్కడ నాగమ్మ టెంపుల్ అయితే క్లోజ్ ఉండే మేము వచ్చేసరికి. సరే అనేసి ఇక్కడ టెంపుల్కి అయితే వచ్చేసాం డైరెక్ట్. మీకైతే లాల్ బజార్ నుంచి వెళ్ళొచ్చు, ఇక్కడ లోతుకుంట నుంచి కూడా వెళ్ళొచ్చు. నాగమ్మ టెంపుల్ ఐడియా ఉన్న వాళ్ళకి ఈ టెంపుల్ అయితే పక్కనే ఉంటుంది. ఆడికి పోయి ఎవరిని అడిగినా చెప్తారు. అక్కడ మనమైతే ఇక మొత్తానికైతే ఇక్కడ టెంపుల్ దగ్గరకు వచ్చేసినాం. సో ఇదే మా ఫ్యామిలీ, పాప, బాబు, మా భార్య, నేను, నలుగురం టెంపుల్కి అయితే వచ్చినాం. దర్శనానికి అయితే వెళ్తున్నాం. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూడడానికి ఇక్కడ మనకి ఈ కోనేరు, ఇది కోనేరులో అయితే చేపలు, తాంబేళ్ళు అని ఉన్నాయి. అవి కూడా చూపిస్తారు చూడండి మీకు. ఇప్పుడు పైనకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక ఫస్ట్ అయితే ఇక్కడ వేరే దేవుడు ఉండు, వెంకటేశ్వర స్వామి కానీ అక్కడ స్వయంభూ వెలిసిన దేవుడు ఉంటాడు, అది లాస్ట్లో చూపిస్తా. స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఉంటాడు మనకి. ఇక్కడ మామూలు విగ్రహం పెట్టారు. ఇది గజస్తంభం. ఇక్కడ కోనేరు దగ్గర అయితే పెట్టారు. జై శ్రీరామ్. పైన దర్గా ఉంది చూడండి. ఇక కోనేరులో చేపలు ఉన్నాయి చూడండి, కనిపిస్తున్నాయి మీకు. ఇక్కడ మొత్తం ఒకటే దగ్గర ఎన్ని చేపలు ఉన్నాయి చూడండి. చాలా చేపలు అయితే ఉన్నాయి. ఈ తాంబేళ్ళు. అక్కడైతే దర్శనం చేసుకున్న తర్వాత పక్కన ఇటు నుంచి అయితే మళ్ళీ ఇప్పుడు స్వయంభూ వెంకటేశ్వర స్వామి అంట. ఇక్కడ ఈ నామాలు కనిపిస్తున్నాయి కదా, అక్కడైతే స్వయంభూ వెంకటేశ్వర స్వామి వెలిసిండంట. మొత్తానికైతే దర్శనం అయితే అయిపోయింది టెంపుల్లో. చాలా బాగా అనిపించింది ఈ రోజు అయితే మనకి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం. దర్శనం అయితే అయిపోయింది. బయట వచ్చి కూర్చున్నాం కొద్దిసేపు అయితే. ఇక్కడ వచ్చి కొద్దిసేపు కూర్చున్నాం అనేసి ఇక్కడ కూర్చొని కొద్దిసేపు ఇక్కడ రెస్ట్ తీసుకున్నాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.